నిరుద్యోగుల విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం క్లస్టర్ పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఆయన నిరుద్యోగుల విషయంపై మాట్లాడారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు తప్పకుండా న్యాయం చేస్తుందని, త్వరలోనే వారికి గుడ్ న్యూస్ చెబుతుందని అన్నారు. ఇప్పటి వరకు 70 నుంచి 75 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మిగిలిన ఉద్యోగాలను కూడా త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు పూర్తిగా ఇచ్చిన తర్వాత ప్రజలు శభాష్ ప్రభుత్వం అని ప్రశంసిస్తారని చెప్పారు. ఇది మాటల ప్రభుత్వం కాదని, పనులు చేసి చూపించే ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. అలాగే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ విజయాలు సాధించిందని, ప్రజలు మంచి పనులను గుర్తించారని తెలిపారు. ఈ విజయాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. శుభవార్త అతి కొద్ది రోజుల్లోనే చెప్పుద్ది. ఇప్పటికే 72-73 వేల ఉద్యోగాలు ఇచ్చాం, మిగిలినవి కూడా ఇస్తాం. ఇచ్చి శభాష్ ప్రభుత్వం అని అనిపించుకుంటుంది తప్ప ఏదో సొల్లు పురాణం చెప్పే ప్రభుత్వం కాదు. ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కాబట్టి అది గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు దీవించారు. ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు దీన్ని జీర్ణించుకోలేక ఒంటి నిండా విషాన్ని నింపుకొని రోడ్లమ్మటి ఎలా విషం కక్కుతున్నారో మీరు చూస్తున్నారు. 3-4 సార్లు బుద్ధి చెప్పారు, అయినా జ్ఞానం రాలే, బుద్ధి రాలే. తప్పకుండా భవిష్యత్తులో వారి కన్న కలలు లాగానే నిలుస్తారు. మీ దీనిలో ఉన్నంత వరకు, పేదోడికి ఈ ప్రభుత్వం అండగా ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు పనినా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల్ని ఎవరు ఏమి చేయలేరని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలుపుతూ